హాయ్ గైస్, ఈరోజు నేను కారా బూందీ చేస్తున్నాను. వితిన్ 15 మినిట్స్లో అయిపోతుందండి. చాలా పెద్ద ప్రాసెస్ కూడా కాదు. ఎలా చేయాలో, ఇందులోకి ఏమేమి వాడానో ఒకసారి చూసేద్దామా? మరి ఇంకెందుకు ఆలస్యం, వెల్కమ్ టు మై ఛానల్ వరం మల్టీ గెడ్డం. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు శనగపిండి, అలాగే బియ్యపిండి, పల్లీలు, వెల్లుల్లి, కారం, సాల్ట్, అలాగే కరివేపాకు. ముందుగా ఒక బౌల్ తీసుకుని మనము శనగపిండిని ఇందులో వేసుకోవాలి. నేను ఇక్కడ శనగపిండి 250 గ్రాములు తీసుకున్నాను. అలాగే 2.5 స్పూన్ బియ్యపిండి తీసుకున్నాను. దీనికి టేస్ట్కి తగ్గట్టు కొద్దిగా, మరీ ఎక్కువ సాల్ట్ వేయకూడదండి. మళ్ళీ మనం సాల్ట్ వేస్తాము. కొద్దిగా పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకొని కొద్దిగా నీరు పోసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. చాలా అంటే చాలా బాగుంటుంది. బియ్యపిండి ఎందుకంటే క్రిస్పీనెస్ బాగా వస్తుందండి బియ్యపిండి వేసుకుంటే. అది కూడా ఎక్కువ వేసుకోకూడదు, మరీ ఎక్కువ వేసుకుంటే గట్టిగా అయిపోతుంది. ఇలా కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. మరీ గట్టిగా కలుపుకోకూడదు, అలాగని లూజ్గా కలుపుకోకూడదు. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కలుపుకొని ఈ కన్సిస్టెన్సీ వచ్చేట్లో కలుపుకోవాలి. ఈ పిండిని కలిపి పక్కన పెట్టుకోవాలండి. ఇలా వస్తే సరిపోతుంది. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని మనం డీప్ ఫ్రై చేసుకోవడానికి కడాయి పెట్టుకుందాం. కడాయి వేడయ్యాక డీప్ ఫ్రైకి మనం ఆయిల్ వేసుకుందాం. ఇందులో వర్షాకాలంలో ఏదైనా తినాలనిపిస్తుంది కదా, అప్పటికప్పటికి మనము ఏదైనా తినాలనుకున్నప్పుడు ఇలా స్నాక్స్ చేసుకుంటే మన ఇంట్లోనే బయట ఫుడ్ కొనుక్కోవాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే చేసుకోవచ్చు ఈజీగా. ఇప్పుడు మనకి ఆయిల్ వేడయింది. ఇలా నేను చూపిస్తున్న గరిటె తీసుకుని, దీన్ని జల్లిగంట అంటారు మా సైడు, దీనిలో కొంచెంగా పిండి వేసుకుని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా పిండిని అలా ఇచ్చేసుకుంటూ ఉంటే మనకు కారా బూందీ లాగా చిన్నగా డ్రాప్స్ లాగా పడితే అదే కారా బూందీ లాగా వస్తుందన్నమాట. మనం ఇలాగే అంతా పిండిని వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడిగా ఉండాలండి, అప్పుడే మనకు వేస్తున్నప్పుడు పైకి తేలుతుంది. ఇది హై ఫ్లేమ్లోనే పెట్టుకుని చేసుకోవాలి. వంట రాణాలు కూడా చేసేసుకోవచ్చు, అంత ఈజీ ఐటమ్ ఇది. ఇప్పుడు మనకి డీప్ ఫ్రై అయిపోయింది. ఇది తీసేసుకుందాం, సపరేట్గా తీసేసుకుందాం. అంతా పిండిని ఇదే విధంగా చేసుకోవాలండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఈజీ ప్రాసెస్. ఒకవేళ మీరు కనుక నచ్చినట్టయితే నాకు కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీలో ఎంతమందికి కారా బూందీ అంటే ఇష్టమో నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు మనం వేసుకున్న కారా బూందీ డీప్ ఫ్రై అయిపోయింది. ఇది కూడా తీసేసి సపరేట్ చేసేసుకుందాం. ఇప్పుడు మనము కారా బూందీ చేసుకోవడానికి పిండి మిక్స్ చేసుకున్నాం కదా, అదే బౌల్లో పల్లీలను కూడా ఆ పిండిలో కొంచెం మిక్స్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. ప్లెయిన్ పల్లీలు కూడా చేసుకోవచ్చు, అందులో పిండి ఉంది కదా, అలా వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇలా వేసుకుని వేయించుకోవాలి.
పల్లీలు వేసుకున్న తర్వాత మనము లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఎందుకంటే ఇందాక మనము హై ఫ్లేమ్లో పెట్టి చేసుకున్నాం కదా, ఆయిల్ బాగా వేడి ఉంటుంది. కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పల్లీలు డీప్ ఫ్రై అయిపోయాయి, తీసేసుకుందాం. అలాగే మనం ముందుగా కడిగి ఉంచుకున్న కరివేపాకు కూడా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. నేను ఇప్పుడు స్టవ్ కట్టేసుకుని వేయించుకుంటున్నాను అండి. ఈ వేడికే సరిపోతుంది. నేను స్టవ్ ఆల్రెడీ కట్టేసాను. ఆయిల్ వేడిగా ఉంది కదా, ఆ వేడే సరిపోతుంది. కరివేపాకు కూడా డీప్ ఫ్రై అయిపోయింది, తీసేసుకుందాం. కరివేపాకు ఇలా డీప్ ఫ్రై అయితే మనకు చాలా బాగుంటుంది తింటున్నప్పుడు, క్రిస్పీగా. ఇప్పుడు మనం వెల్లుల్లి తీసుకున్నాం కదా, దాన్ని కచ్చాపచ్చా దంచుకొని అది కూడా కొంచెం వేసి డీప్ ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు వెల్లుల్లి కూడా తీసేసుకుందాం. ఫ్రై అయిపోయింది. అంతేనండి, చాలా ఈజీ చేసుకోవడం కారా బూందీ. తీసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కారా బూందీని మిక్స్ చేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని మనం డీప్ ఫ్రై చేసుకున్న కారా బూందీని ఆ బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం. షిఫ్ట్ చేసుకున్న తర్వాత ఒకసారి పట్టి చూడండి ఎంత క్రిస్పీగా ఉంటుందో. టప్పని సౌండ్ వస్తుంది ఇలా మనం ప్రెస్ చేసామంటే. ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న పల్లీలు, కరివేపాకు, వెల్లుల్లి అన్నీ ఇందులో వేసుకుని మిక్స్ చేసుకోవాలి. అలాగే మనకు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకోవాలి, కారం కూడా వేసుకోవాలి. నేను టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసాను, ఒక హాఫ్ స్పూన్ కారం వేసాను. సాల్ట్ కారం అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. అంతే, మన కారా బూందీ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.